బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అని చెప్పి ఈ యొక్క సంస్థ వాళ్ళు ప్రమోట్ చేసిన కొంతమంది ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ అలాగే కొంతమంది సెలబ్రిటీలపై కూడా కొన్ని కేసులు నమోదైనాయి. వాళ్ళ వల్ల నిజంగా ఇలాంటి ఇంటర్వ్యూ నేను చేస్తా అనుకోలేదు. కానీ ఇలాంటి వ్యక్తులను సార్ వాళ్ళనైతే ఇంటర్వ్యూ చేయాలి. ఎందుకంటే సమాజానికి మెసేజ్ ఇయ్యాలి. అంటే ఏం జరుగుతుంది అసలు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే ఏం జరుగుతుందంటే వాళ్ళ సొంత లాభాల కోసం వాళ్ళు బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నారు. వాళ్ళ కడుపులు వాళ్ళు నింపుకుంటున్నారు. కానీ దాని తర్వాత ఇన్‌ఫ్లుయెన్సర్‌లని ఫాలో అయ్యే వ్యక్తులు గూడా చాలామంది నమ్మి గూడా ఈ గేమ్స్ ఆడి కొన్ని కుటుంబాలు నాశనమైనాయి. నిజంగా చాలామంది వ్యక్తులు నాకు కాల్ చేశారు. సో, మా కొడుకు చేసిన ఈ యొక్క గేమ్ ఆడిన దానికి సంబంధించి నా కుటుంబం మొత్తం రోడ్ల పాలైంది. నా కుటుంబం బతకలేమని చెప్పి గూడా చనిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. సో, దీని గురించి నేను ఎండింగ్‌లో మీకు కంక్లూజన్ ఇస్తా. సో, ఒక స్పెషల్ గెస్ట్ మన దగ్గర ఉన్నారు. సో, మళ్ళొకసారి చెప్తున్నా తప్పకుండా ఇంటర్వ్యూ చూడండి. మీరందరూ షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల నుంచి మనం చాలా తెలుసుకోవాలి, చాలా నేర్చుకోవాలి కాబట్టి. సో, వ్యక్తి ఎవరో కాదు, హ్యాకింగ్ ఎక్స్‌పర్ట్ అన్నమాట. సో, ఎన్నో ఎక్స్‌పెరిమెంట్స్ చేశాడు. సో, ఇక్కడ అన్యాయం జరిగితే తను వస్తూ తన గొంతుగా తను ప్రజలకి చెప్తూ ఉంటాడు. సో, ఎవరో కాదు విజయ్ గారన్నమాట. సో, విజయ్ గోస్ట్ అని చెప్పి కొట్టగానే మీకు ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. సో, సార్‌తో మాట్లాడి అసలేంటి ఈ బెట్టింగ్ యాప్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్. మీరు బాగున్నారా? యాహ్! సార్. థాంక్ యూ సార్ ఫర్ కమింగ్. యాహ్! థాంక్ యూ అండి. యెస్ సార్. స్టార్టింగే చెప్తున్నా మీలాంటి వ్యక్తులు రావాలి సార్. ఈ మీడియా పరంగా ముందుకు ఇంకా రావాలి. సో, సమాజంలో చాలా నేర్చుకోవాలి. ఇంకా సమాజంలో చాలామంది విద్యార్థులైతే ఏంది చదువుకునే వ్యక్తులు డబ్బుకి ఆశపడి ఈ బెట్టింగ్ అనే ఒక మోజులో వాళ్ళందరూ దిగిపోయారు కాబట్టి అసలు ఏం జరుగుతుంది బెట్టింగ్ అంటే? సో, ఫస్ట్ సార్ అసలు బెట్టింగ్ అంటే ఏంటి? ఈ బెట్టింగ్ ప్రమోట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు మీరు? ఇవన్నీ మ్యానిపులేటెడ్ గేమ్స్. ఏంటంటే ఇండియాలో లీగల్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. యెస్. కాకపోతే మన స్టేట్ లో యాజ్ పర్ షెడ్యూల్ 7 ఏంటంటే ఎనీ స్టేట్ కెన్ అగ్రీ ఆర్ డిసగ్రీ దిస్ కైండ్ ఆఫ్ గ్యాంబ్లింగ్ అనేది. ఎందుకంటే మనం కావాలంటే రెవెన్యూ కోసం చేసుకోవచ్చు అన్నారు. కానీ మన స్టేట్ పర్మిషన్ మన స్టేట్ ఏంటంటే డినై చేసింది. సో, ఇలాంటి జోదం అనేది ఆడద్దు, ఇక్కడ దాన్ని ప్రమోషన్ చేయొద్దు అనేది చెప్పింది. బట్ ప్రమోటర్లు అనేవాళ్ళు దీన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ ఇప్పుడున్న ఈ యొక్క వెబ్సైట్స్ ఏవి కూడా ఇండియాలో రిజిస్టర్ అయిన కంపెనీస్ కాదు, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ రిజిస్టర్ అయిన కంపెనీలు కాదు. ఇవన్నీ కూడా చూసినట్లయితే యుక్రేనియన్ కంపెనీ పరీ మ్యాచ్ అనేది. దాని వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా యుక్రెయినియన్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన వాళ్ళు, అమెరికన్ సిఐఏకి సంబంధించిన వాళ్ళు. అమెరికన్ సిఐఏలో ద టాప్ గ్రేడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇది రన్ చేస్తున్నారు. 1xbet.com వచ్చేసి డైరెక్ట్ గా రష్యన్ ఇంటెలిజెన్స్ ఉంది. క్లియర్ గా పబ్లిక్ డొమైన్ లో మనం క్లియర్ గా గనక చూస్తే డేటా అంతా అవైలబుల్ ఉంది. మనం జస్ట్ రిసర్చ్ చేయాలంతే. ఈ బెట్టింగ్ ఆడిన వ్యక్తులు తప్పంటారా? బెట్టింగ్ ప్రమోట్ చేసిన వ్యక్తులు తప్పంటారా? అసలు ఎవరిది తప్పంటారు ఇందులో? ఫస్ట్ మీరు ఎవరిది తప్పు అని మనం క్లాసిఫై చేయడం కంటే ఆడిన వాళ్ళకి తెలియదా తప్పని, చేసేవాడికి తెలియదా తప్పని. ఇప్పుడు ఆడినవాడు ఏమంటున్నాడంటే తెలియక ఆడాను అని అంటున్నాడు. ఇప్పుడు ప్రమోటర్ వచ్చేసి తెలియక చెప్పాను అని అంటున్నాడు. సో, ఎవరి తప్పు అని అనుకుందాం? అందరిది తప్పు. అదే అర్థమైతే డౌట్. అప్పుడు ప్రమోట్ చేసిన వ్యక్తులు తెలియక ప్రమోట్ చేశాను అని చెప్పి ఇంకొంతమంది సెలబ్రిటీలు అయితే పర్మిషన్ ఉంది, పర్మిషన్ తోనే మేము అగ్రితోనే మేము ప్రమోట్ చేసామంటూ అది లీగల్ యాప్ అని చెప్పి కూడా కొంతమంది టాప్ సెలబ్రిటీ పిఆర్ టీం కూడా బయటికి రావడం మనం చూస్తున్నాం. విజయ్ దేవరకొండ గారు, సరే విజయ్ దేవరకొండ గారు అట్లాంటి వాళ్ళ పిఆర్ టీం చెప్పిందో లేదో మనకైతే అఫీషియల్ గా తెలియదు. ఇన్ కేస్ ఆ మాట చెప్పినట్లయితే చేసుకోమనండి, కానీ ఆంధ్ర తెలంగాణలో చేయకూడదు కదా, అక్కడ బ్యాన్ ఉంది. మేము చేసింది వేరే స్టేట్ లో అని చెప్పి చేస్తే ఇక్కడ యూట్యూబ్ లో మీ వీడియో ఎందుకు ప్లే అవుతుంది? ఆ వీడియోలో మీరే కదా ఉంది, వేరే ఎవడో బయటోడు కాదు కదా. విజయ్ దేవరకొండ గారు ఉన్నారు ఆ వీడియోలో, ఈ గేమ్ ఆడండి అని అంటున్నాడు, మీకు సంబంధించిన వీడియో ఇక్కడ ప్లే అవుతుంది. క్లియర్ కదా. సో, మీరు తప్పు చేసినట్టే అది. మేము చేయలేదు, మాకు ఏదో గ్యాంబ్లింగ్ రూల్స్ ఉన్నాయి, లేదంటే దీనికి పర్మిషన్స్ ఉన్నాయి అంటే వేరే స్టేట్ లో, ఈ స్టేట్ లో లేవు కదా అంటున్నాను. ఓకే. సో, 11 మంది ఇన్ఫ్లుయెన్సర్స్. సో, ఆల్రెడీ వాళ్ళకి నోటీసులు వెళ్ళినాయి. సో, వాళ్ళు వెళ్తున్నారు, పంజగుట్ట పిఎస్కి వెళ్తున్నారు. సో, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ బయటకు వస్తున్నారు. నిన్న విష్ణుప్రియ ఫోన్ కూడా సీజ్ చేసినట్టయితే మనకు సమాచారం ఉంది. అసలు టోటల్ ఎంటైర్ ఇష్యూలో ఏం జరగబోతుంది అంటారు సార్? అసలు ఎంటైర్ ఇష్యూలో సీరియస్ గా కనుక ఇప్పుడు డిపార్ట్మెంట్ వారు ఇంకా సీరియస్ గా దీన్ని తీసుకెళ్తారు అనేది నిజమే అయితే వీళ్ళు ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. తర్వాత సెలబ్రిటీస్ కూడా అలా లైన్ లో అరెస్ట్ అవుతారు. ఇన్ కేస్ వీళ్ళు సీరియస్ గా వెళ్తూ ఉంటే అవరు. అదే కదా మిమ్మల్ని అడుగుతున్నాను. డ్రగ్స్ కేసుల్లో ప్రముఖులు దొరికారు, ప్రముఖుల ఫోన్ నెంబర్లు దొరికినాయి, ప్రముఖులు దొరికారు. ఏ ప్రముఖుడు? ఎప్పుడన్నా ప్రముఖుల పేర్లు విన్నారా మీరు? ఎప్పుడు ఇన్ని సంవత్సరాల్లో
ఒక రెండు దశాబ్దాల్లో 20 సంవత్సరాల్లో ఒక ప్రింట్ మీడియాలో కానీ ఇప్పుడు కానీ అంటే ఎప్పుడైనా న్యూస్ని చదివారా? ఆ ప్రముఖుల పేర్లు ఎక్కడో చిన్న చదివే తప్పితే ప్రముఖుల పేర్లు అనేవి రావు, ఆ ప్రముఖుల అరెస్టులు ఉండవు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్కి వస్తే కనుక 100% అరెస్టులు ఉండవు. చేసినా ఒకళ్ళు ఇద్దరిని చేస్తారు తప్పితే టోటల్ స్పెక్ట్రమ్ చేయాలి కదా, చేయలేరు. చేస్తారనే నమ్మకం ఉంది అనుకుందాం అనుకోండి, నేను చెప్తాను ఎవరెవరిని అరెస్ట్ చేయాలో. ఇప్పుడు చెప్పి అంటే మనం మాట్లాడుకుందాం డిబేట్కి ఎవరెవరిని అరెస్ట్ చేస్తే ఎలా ఉంటది అంటే ఎవరెవరిని అరెస్ట్ అవుతారు ఈ ఇన్వెస్టిగేషన్ అనేది చెప్తాను మీకు. ఒక గ్యామ్లింగ్ వెబ్సైట్ కి సంబంధించి ఫస్ట్ ప్రమోటర్స్ ని అరెస్ట్ చేశారు, సెలబ్రిటీ ప్రమోటర్స్ ని అరెస్ట్ చేశారు. దాని తర్వాత ఆ యొక్క వెబ్సైట్ డెవలపర్స్ ఉంటారు, ఆ వెబ్సైట్ తయారు చేసినవాడు వాడిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే మ్యానిపులేటెడ్ గేమ్స్ ని ఇక్కడ రిలే చేస్తున్నారు, వాళ్ళ యొక్క డిజిటల్ ఫుట్ ప్రింట్ కూడా ఉంది కాబట్టి ఈ కేసులో వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇది వెబ్సైట్స్ తయారు చేసిన వాళ్ళని. వెబ్సైట్ ప్రొవైడర్స్ ని అరెస్ట్ చేయాలి. ప్రొవైడర్స్ ఎక్కడ ఉన్నారు? దుబాయ్లో ఉంటారు. దుబాయ్ నుంచి కుర్సావా ఉంది, కుర్సావా నుంచి మళ్ళీ డైరెక్ట్ యుక్రెయిన్ కనెక్షన్స్ ఉన్నాయి, అక్కడ దాకా వీళ్ళందరినీ అరెస్ట్ చేయరు. ఓకే, ఒక పక్క నుంచి ఏమో రష్యన్ కనెక్షన్స్ ఉన్నాయి, వాళ్ళని అరెస్ట్ చేయరు. అక్కడ దాకా వెళ్ళలేరు కదా, టాప్ మోస్ట్ పీపుల్ ఉన్నారు. డైరెక్ట్ మిలిటరీ ఇంటెలిజెన్స్, యుక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ లో ఉన్న వ్యక్తులు దీనికి ఫౌండర్స్ గా ఉన్నారు. ఈ యుక్రెయిన్ డిఫెన్స్ మినిస్ట్రీలో ఉన్న వాళ్ళు దీనికి ఫౌండర్స్ గా ఉన్నారు. ఎట్లా అరెస్ట్ చేస్తారు? సరే అరెస్ట్ చేశారు అనుకున్నాం, వాళ్ళని అరెస్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం క్యాసినోకి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బ్యాంక్ అకౌంట్ రెంటింగ్ అనే ఒక స్కామ్ నడుస్తుంది ఒక 1 year నుంచి. బ్యాంక్ అకౌంట్ రెంటింగ్, బ్యాంక్ అకౌంట్స్ ని రెంట్ కి ఇవ్వడం అనమాట. మీ బ్యాంక్ అకౌంట్ ఉంది, దాన్ని రెంట్ కి ఇస్తున్నారు చాలా మంది. అది టెలిగ్రామ్ లో స్కామ్ నడుస్తుంది. స్కామ్ ఇన్ ద సెన్స్ జరుగుతుంది. దానిలో ఏంటంటే అక్కడ పెడతారనమాట క్లియర్ గా, మీరు టెలిగ్రామ్ లో కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ అని కొట్టినప్పుడు క్లియర్ గా వచ్చేస్తాయి ఆ గ్రూప్స్ అన్ని. గ్రూప్స్ లో ధనలక్ష్మి బ్యాంక్ కావాలి, కెనరా బ్యాంక్ కావాలి, ఇండస్ ఇండ్ బ్యాంక్ కావాలి, ఫలానా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ కావాలనుకుంటా ఒక 20-30 బ్యాంకులు లిస్ట్ ఇస్తారు. ప్రతి దాని పక్కన బల్క్ మోడ్ ట్రాన్సాక్షన్ యాక్టివేట్ అయి ఉండాలి అని అడుగుతారు. MQR కోడ్, మన QR స్కాన్, ఆ యొక్క ప్రింట్ కావాలని అడుగుతారు. ఇవన్నీ కూడా తీసుకొని ఊర్లో ఉన్న పీపుల్ దగ్గర, సిటీలో చాలా మంది స్టూడెంట్స్ దగ్గర ఏం చేస్తున్నారంటే కొంతమంది ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్స్ ఓపెన్ చేపిస్తున్నారు. కార్పొరేట్ అకౌంట్ ఎవరో స్కామర్సే డబ్బులు ఇస్తున్నారు ఓపెన్ చేయమని. ఇప్పుడు ప్రెజెంట్ అది నడుస్తుంది. ప్లస్ వాడికి ఫ్లైట్ టికెట్స్ పెట్టి వాడిని ఢిల్లీ గానీ, ముంబై గానీ, గోవా గానీ పిలుస్తారు. పిలిచి కూర్చోబెట్టి వాడిని పక్కనే ఉంచి వాడికి కావాల్సినవన్నీ ఇచ్చి వాడి అకౌంట్, ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ ఎవరైనా ఓపెన్ చేసిస్తే 5 కోట్ల రూపాయలు దానిలో వేసుకుంటాడు. వేసి మళ్ళీ అమ్మటే తీసేస్తాడు. దానికి 1% 1 lakh రూపీ వాడికి ఇచ్చి పంపించేస్తారు. అక్కడ పిలిచి మరి ఇలాంటి దందాలు చేస్తున్నారు. పిలిచి మరి డైరెక్ట్ గా ఫ్లైట్ టికెట్స్ వేసి తీసుకెళ్తున్నారు. ఇక్కడ నుంచి ఆంధ్ర, తెలంగాణ నుంచి కూడా చాలా మంది. ఎందుకంటే వాళ్ళు ఆ స్కామర్స్ ఇక్కడికి రారు. ఎందుకు రారంటే మనకి టాప్ మోస్ట్ డిజిటల్ ల్యాబ్ ఉంది, ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది మన సైబర్ క్రైమ్. అందుకని వాళ్ళు ఆపరేషన్స్ అన్ని కూడా ఢిల్లీకి, ముంబైకి, కోల్కతాకి, నాగ్పూర్, నాసిక్, ముంబై, గోవా గానీ ఇవన్నీ పెట్టుకొని ఉన్నారు. సో ఈ రకంగా వీళ్ళు వెళ్తూ ఉన్నారు. ఐసిఐసిఐ బ్యాంక్, HDFC బ్యాంక్, SBI మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళకి RBI గైడ్ లైన్స్ ఉన్నాయి. వాళ్ళ బ్యాంకులకి ఏదన్నా అయితే గనక, అంటే ఆ బ్యాంకులకి ఏమన్నా అయితే ఇండియన్ ఎకనామీ మీద చాలా ప్రాబ్లం అయింది. అందుకని వాళ్ళకి గైడ్ లైన్స్ RBI ఇచ్చింది. బట్ ఈ బ్యాంక్స్ నుంచి, ఈ చిన్న చిన్న బ్యాంక్స్ నుంచి ప్రజలు అకౌంట్స్ ఓపెన్ చేసి ఆ అకౌంట్స్ ద్వారా ఇప్పుడు క్యాష్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఓపెన్ అవుతుంది, దాన్ని ఏం బ్యాన్ చేయలేకపోయారులే కానీ చెప్తున్నాను. క్లియర్ గా మీరు ఒక 100 రూపాయలు వేస్తే ఆ డబ్బులు క్యాష్లోకి వెళ్ళవు. డైరెక్ట్ గా మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే అకౌంట్లు ఇచ్చారో ఊర్లోనో సిటీల్లోనో ఎవరో ఒకళ్ళు ఇచ్చుంటారు కదా స్టూడెంట్స్, వాళ్ళ అకౌంట్ లోకి వెళ్తాయి. ఆ అకౌంట్ లోకి వచ్చిన తర్వాత వాటికి 1% పే చేసి మళ్ళీ ఆ అమౌంట్ వేరే అకౌంట్ షిఫ్ట్ చేసుకుంటారు వెంటనే. తర్వాత వీడి అకౌంట్ 2 days లో ఎవరైతే ఈ విలేజర్ గానీ, ఈ సిటీలో ఉన్న వ్యక్తి గానీ ఎవరైతే అకౌంట్ ఇచ్చాడో ఒక 2 days లోనే, అదే ఐసిఐసిఐ బ్యాంక్ అయితే 1 day లో, హాఫ్ డే లో క్లోజ్ అయిపోద్ది, ఫ్రీజ్ అయిపోద్ది. అదే మామూలు అకౌంట్స్ అయితే 2 days లో ఫ్రీజ్ అయిపోతాయి. అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ 1 week or 10 days ఒక సైబర్ క్రైమ్ కేసు అనేది జనరేట్ అయిపోయింది. క్లియర్ గా ఏదో మెట్రోపాలిటన్ సిటీ నుంచి, చెన్నై నుంచి, ఎక్కడి నుంచో ఒక కేసు అనేది నమోదైపోద్ది. సో ఇప్పుడు అటు తిరిగి ఎవరి దగ్గరకు వస్తుంది? నేను అడుగుతుంది, ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వెళ్ళిద్ది అనేది నాకు తెలుసు. నా రీసెర్చ్ లో వరకు ఎందుకు తెలుసు అంటే నేను రీసెర్చ్ చేసుకున్నా కాబట్టి చెప్తున్నాను. ఎక్కడికి వెళ్ళిద్దో తెలుసు, చివరి దాకా వెళ్ళలేదు, ఒక దగ్గర ఆగిపోద్ది ఇది. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మనకి రష్యాలో ఉన్న వీళ్ళని అరెస్ట్ చేస్తారా? చేయలేరు. డబ్బు వెనక్కి తీసుకురాగలుగుతారా? తీసుకురాలేరు. ఆల్రెడీ దేశం దాటేసింది, ఏది బిట్ కాయిన్స్ రూపంలో.
దీన్ని ఆపగలుగుతారా? ఇది వెబ్సైట్ ని ఆపలేరు. ఎంత హడావుడి అవుతున్నా కూడా ఇంకా ఆన్లైన్ లో అవి ఆ బెట్టింగ్స్ ఇంకా వస్తున్నాయి సార్. అదే షాక్ అవుతుంది నాకు, ఇంత రాష్ట్రం అంతా అలచల్ అవుతున్నా కూడా. ఏం ధైర్యం, ఏంటి ఆ ధైర్యం? రన్ అవుతున్నాయి. అది ఆపగలిగా, ఆపలేకపోయాం. సో నేనేమంటా, ఇప్పుడు అరెస్ట్లు ఎవరిని చేస్తున్నారు? మన దేశ పౌరులను చేస్తున్నారు. వాళ్ళు ఎదవలే కానివ్వండి, ప్రమోటర్స్. నెక్స్ట్ అరెస్ట్ అవ్వాల్సింది ఎవరు? అకౌంట్లు ఇచ్చిన వాళ్ళు, మిడిల్ క్లాస్ పీపుల్. ఊర్లో ఉన్న రైతు కూడా ఎవరో వాళ్ళు ఇచ్చి ఉంటారు తెలిసి తెలియక. ఆ స్కామ్ బయట పెడితే చూడండి, అప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారు? మన వాళ్ళే అరెస్ట్ అవుతున్నారు. సో టోటల్ స్పెక్ట్రమ్ ఎవరిని అరెస్ట్ చేయాల్సింది అసలు? పైన ఉన్న రష్యన్స్, లేదంటే ఎవడైతే ఆపరేట్ చేసేలో దుబాయ్ లో ఉండి ఇండియా నుంచి వెళ్ళి కొంతమంది దుబాయ్ లో కంపెనీలు ఓపెన్ చేసిన షెల్ కంపెనీల ద్వారా ఈ డబ్బులు షిఫ్ట్ చేశారు, వీళ్ళని కదా అరెస్ట్ చేయాల్సింది. కానీ ఇక్కడ అరెస్ట్ అవుతుంది మన దేశ పౌరులే అరెస్ట్ అవుతున్నారు అంటున్నా. చేసిన ప్రమోటర్ చేసిన తప్పే, నేను కాదంటలేదు, బట్ ఇలా జరుగుతుంది. సో మీరేం చెప్తారో చెప్పండి దీని గురించి. అంటే అక్కడ నుంచి వాళ్ళు ప్రమోట్ చేస్తుంటే యూరోప్ నుంచి, ఆ కంట్రీస్ నుంచి, బట్ ఇక్కడ మన వాళ్ళు సఫర్ అవుతున్నారు అని చెప్పి. మన వాళ్ళు సఫర్ అవుతున్నారు కదా. ఇప్పుడు పాపం తెలిసి తెలియక అకౌంట్లు ఇచ్చారు, చాలా మంది ఇచ్చారండి. అది మన రాష్ట్రం. మీరు ఇన్వెస్టిగేషన్ చేశారా సార్ ఈ అకౌంట్ సంబంధించి? ఈ అకౌంట్స్ సంబంధించి చేశాను. ఉన్నారా మన వాళ్ళు? ఆ స్కామర్ తో మాట్లాడారు. స్కామర్ తో మాట్లాడి ఈవెన్ ఒక ఛానల్ కి నేను ఆడియో టేప్ కూడా ఇచ్చాను, కావాలంటే మీకు కూడా ఇస్తాను, ప్లే చేయండి. వాడు క్లియర్ గా చెప్తాడు, క్యాసినోలో నువ్వు విన్ అవ్వలేవు. వాడి ఫ్రస్ట్రేషనే వాడి ఓటమికి కారణం. వాడు 100 పోతే 500, 500 పోతే 1000, 1000 పోతే 1,00,000, 1,00,000 పోతే 2 లక్షలని పెట్టుకుంటూ ఆ ఫ్రస్ట్రేషన్ ఆడి వెళ్ళిపోయి పోగొట్టుకుంటూనే ఉంటాడు. వాడు విత్డ్రా అడిగితే అమ్మటే కావాలని ఇవ్వము. ఎందుకనంటే వాడు విత్డ్రాలు ఇచ్చినప్పుడే డబ్బులు వెనక్కి వచ్చేసినాయి అనుకోండి, ఆడ కదా, అందుకని లేట్ చేస్తాం. లేట్ చేయడం వల్ల మళ్ళీ ఆ ఫ్రస్ట్రేషన్ ఆడి పోగొట్టుకుంటాడు. సో ఇట్లాంటి సైకలాజికల్ ఇట్లాంటి మ్యానిపులేటివ్ థింగ్స్ చాలా ఉన్నాయి. ప్లస్ మ్యానిపులేటెడ్ గేమ్స్ ఉన్నాయి వీటిల్లో. సో రకరకాల మ్యానిపులేటెడ్ గేమ్స్. అంటే ఈ యొక్క వెబ్సైట్ ని యూకే గ్యాంబ్లింగ్ కమిషన్ ఆల్రెడీ బ్యాన్ చేసింది. ఇప్పుడు సోనీ సూద్ ఎలా చేస్తున్నాడు, 1xBet ని సోనీ సూద్ ప్రమోట్ చేస్తున్నాడు. లీగల్ అంటున్నాడు, ఎక్కడ లీగల్ అనేది తెలియదు, అవన్నీ పక్కన పెడదాం. యూకే గ్యాంబ్లింగ్ కమిషన్ 1xBet ని బ్యాన్ చేసింది. ఏ యొక్క అమెరికాలో కానీ యూకేలో కానీ టాప్ కంట్రీస్ ఎక్కడ కూడా ఈ రన్ అనేది ఓన్లీ ఇండియా తప్ప. అర్థం కాదు. అవును, అంతే కదా. నేను చెప్పింది, బిల్ గేట్స్ గారు ఒక మాట అన్నాడు రీసెంట్ గా, అందరూ తిట్టారు బిల్ గేట్స్ డామినోషన్ అని. ఏంటంటే బిల్ గేట్స్ ఏమన్నాడు, ఇండియా ఇస్ లైక్ ఏ ల్యాబ్ లాంటిది, వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు ఏదైనా. ఆయన కాంటెక్స్ట్ ఏంటి, ఏదో బిజినెస్ బాగా గ్రోత్ అయిద్ది అన్నాడు. నిజంగానే ల్యాబ్, ప్రతి దానికి మన ఇండియన్స్ ల్యాబ్ లో ఉన్న ఎలుకల్లాగే అయిపోయాం మనం. చేసేవాడు స్కామ్ చేసి వెళ్ళిపోతున్నాడు, చివరాఖరికి ఆ యొక్క విక్టిమ్స్, ఎవరైతే విక్టిమ్స్ ఇక్కడ ఉన్నారు చనిపోతున్నారు, లేదంటే కనుక బాధితులందరూ మనమే అవుతున్నాం. సంపాదించిన వాడైతే ఎప్పుడు సేఫ్ గానే దాటి వెళ్ళిపోతున్నాడు దేశం. క్లియర్ గా 1xBet.com లో వాళ్ళని ఎందుకు బ్యాన్ చేశారని అడిగితే సెక్స్ రన్ చేస్తున్నారు. రెండోది వచ్చేసి చిల్డ్రన్ స్పోర్ట్స్. మనం ఇప్పుడు పత్తాలు వచ్చినాయి అనుకోండి, ఏది దీనిలో పత్తాలు ఇన్ ద సెన్స్ పేకాట్లు ఇవన్నీ, ఏది వీటిలో వాట్ ఎవర్ ద గేమ్స్, క్యాసినో గేమ్స్, పిల్లలు అట్రాక్ట్ అవ్వరు. పిల్లల కోసం స్పెసిఫిక్ గా యానిమేటెడ్ గేమ్స్ అట్రాక్ట్ అవ్వడానికి యానిమేటెడ్ గేమ్స్ పెట్టారు. చూడడానికి కాదు, ఆడతారు. రేపు పొద్దున ఇంకొన్ని రోజులు వీళ్ళని ఇలానే వదిలేస్తే ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల్లో 7 ఏళ్ల పిల్లడితో కూడా క్యాసినో ఆడేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఏవియేటర్ గేమ్ ఉందండి, ఏవియేటర్ గేమ్ ఎగురుతూ ఉంటుంది, అది యానిమేటెడ్ గేమ్. పెద్దోళ్ళు ఆడే గేమ్ అని చెప్పండి, యానిమేటెడ్. ఎందుకు యానిమేటెడ్ చేయాల్సిన అవసరం ఏంటి? పిల్లలు అట్రాక్ట్ అవడానికి. మిడిల్ ఏజ్, ఇప్పుడు ఒక 25 లోపు ఉన్నోళ్ళు ఉంటారు, 20 బిలో ఉన్నోళ్ళు, వాళ్ళు ఆడటానికి ఇవన్నీ డిజైన్ చేస్తారు. సో ఈ రకమైన, ఎందుకంటే యూకే గ్యాంబ్లింగ్ కమిషన్ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటది ఏం జరుగుతుంది. వాళ్ళు బ్యాన్ చేశారు ఇవన్నీ కూడా. ఎప్పుడైతే ఇలా రాంగ్ వేలో వెళ్తుందో 1xBet బ్యాన్ చేశారు. దాన్ని సోనీ సూద్